ఓం గం గం గణపతే నమ గం గం గణపతే నమ గం గం గణపతే నమ. వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ. సువర్ణ ఎలిట్ యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వినాయకుడిని నేనే తయారు చేసుకున్నాను. ఏ విధంగా అంటే గోధుమ పిండిలో పసుపు వేసి ఆ విధంగా తయారు చేశాను. చూడండి, ఇదేది తొండం మాత్రము ఎడమ బందుకు ఉండాలని ఎడమ బందుకు పెట్టాను. ఇక్కడ నేను ఉండ్రాల్లాగా భావించి ఉండ్రాలుగా పెట్టాను. మళ్ళీ మూషకం కూడా తయారు చేశాను. ఈ వినాయకుడిని పెట్టినప్పుడు కంపల్సరీ పసుపు వినాయకుడిని కూడా చేయాలి. అందుకే పసుపు వినాయకుడిని చేశాను. తర్వాతనేమో ఇది గౌరమ్మ, ఇది ఈరోజు పూజ. ఇది వినాయకునికి చప్పుడి ఉండాలని చేశాను. ఇది స్వీట్ ఉండాలి, ఈ విధంగా చేశాను. మళ్ళీ ఇవన్నీ 21 ఇవి ఉన్నాయి అన్నట్టు ఆకులు మనము దేవునికి చేయాలి. కానీ నా దగ్గర ఒరిజినల్ అయితే 7-8 ఉన్నాయి. తర్వాత వేరేగానే 21 సార్లు చదువుకుంటా వేస్తాను అన్నట్టు. ఇది ప్రసాదం లాగా పెట్టాను ఇవన్నీ. ఇది ఈరోజు పూజ ఇంకా చేయలేదు, ఊరికే పెట్టిన తర్వాత మీకు చూపిద్దామని చూపించాను. ఇది మక్కెన, ఇది మక్కెన కూడా పెట్టాను అన్నట్టు. त्रैलोक्यमोहन श्री विघ्नराजा विनायका देव अग्रपूजिता परमानन्दाय दयास्वरूपा सिद्धस्वरूपा हे दिव्यदेहा बहुशास्त्रपण्डित सौम्यस्वरूपा लक्ष्मी गणपति ऐश्वर्य प्राप्ति विजय गणपति विजयकारकं नृत्य गणपति कला कौशलम ऊर्ध्व गणपति आनंद सिद्धि एकाक्षर गणपति वैरी वर्जितं श्रीवर गणपति वरप्रदातं अक्षर गणपति सर्वसमृद्धिं हरिद्र गणपति विघ्ननाशनं लंबोदरं श्यामतनुं गणेशं सृष्टि गणपति संतानदातं उद्दंड गणपति अधिकार प्राप्ति ऋण विमोचकं गणपति स्मरणं कार्येषु जयं गुंडी गणपति सिंह गणपति संतुष्ट हृदयं शुभयोग प्राप्ति योग गणपति अनुग्रह सिद्धि दुर्गा गणपति विकट विनायक विघ्न निवारणं
నేత్రన విరాట్పతే నమః శ్రీపతే నమః తే నమః శ్వేతాయ నమః అక్షరాయ శ్వేతాయ శ్వేతకర్ణ సరస్వతాయ గణపతి గణేశ్వరాయం శ్రీ గణనాయక శిరసా నమామి అనాథ బంధుం శ్రీ గణనాథం విఘ్న వినాయక మనసా స్మరామి కమనీయ విగ్రహ కరుణాలవాలం శ్రీ గణనాయక శిరసా నమామి శ్రీకాళిపాకం వరసిద్ధినాథం విఘ్న వినాయక మనసా స్మరామి పరబ్రహ్మ రూపం ప్రచండ దేహం శ్రీ గణనాయక శిరసా నమామి మహదేవ సూనం మహదైత్యనాశం విఘ్న వినాయక మనసా స్మరామి నమస్తే నమస్తే శ్రీ గణనాథం శ్రీ గణనాయక శిరసా నమామి నమస్తే నమస్తే విఘ్ననాయకం విఘ్న వినాయక మనసా స్మరామి శ్రీ గణనాయక శిరసా నమామి 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 విఘ్న వినాయక మనసా స్మరామి పార్వతి తనయ గణనాథము కరుణించి కాపాడు గణనాథ పార్వతి తనయ గణనాథము కరుణించి కాపాడు వినాయక మనసా స్మరామి పరబ్రహ్మ రూపం ప్రచండ దేహం శ్రీ గణనాయక శిరసా నమామి మహదేవ సూనం మహదైత్యనాశం విఘ్న వినాయక మనసా స్మరామి నమస్తే నమస్తే శ్రీ గణనాథం శ్రీ గణనాయక శిరసా నమామి నమస్తే నమస్తే విఘ్ననాయకం విఘ్న వినాయక మనసా స్మరామి శ్రీ గణనాయక శిరసా నమామి 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 విఘ్న వినాయక మనసా స్మరామి పార్వతి తనయ గణనాథము కరుణించి కాపాడు గణనాథ పార్వతి తనయ ధూపం చూపిస్తున్నాను. దీపము నైవేద్యాలు చప్పలు ఉండాలి, స్వీట్ ఉండాలి, కొబ్బరి ఉండాలి, ఇవన్నీ నైవేద్యాలు ధూపదీపం. ఈరోజు పూజ వినాయక చవితి పూజ సమాప్తం. అమెరికాలో ఒకరోజు ముందు వచ్చింది, ఇండియాలో రేపు. గణపతి నమ గణపతి. వినాయక చవితికి ప్రసాదము
ఉండాలి ఇట్లా తయారు చేస్తాను. గోధుమ పిండి, బెల్లం, కొన్ని పాలు పోసి తడిపేస్తాను. తడిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసి నీళ్ళు ఇట్లా ఎసరు పెడతాను. ఎసరు పెట్టి ఇది ఒకసారి వచ్చినాక ఆ ఉండాలు వేస్తాను. ఇట్లా తడిపిన తర్వాత ఈ విధంగా నీరు ఎసరు వచ్చిన తర్వాత ఇట్లా ఉండాలు వేస్తాను అన్నట్టు. ఇది పాయసం కోసం. పాయసం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు నేను దీంట్లోనే సుజ్జి రవ్వ కొంచెం వేసాను, బియ్యం పిండి వేసాను. దీన్ని కొంచెం పల్సగా వేసి అదంతా బాయిల్ అయిన తర్వాత మంచిగా ఇది నీళ్ళతో కలిపి అప్పుడు వేస్తాను అన్నట్టు. దాంట్లో కొంతమంది సూజీని కూడా వేడి చేస్తున్నారు, నెయ్యిలో గోలిస్తారు. కానీ నేను కొద్దిగా కదా అని ఇట్లా ఈ విధంగానే వేసేస్తున్నాను. సూజీతో కూడా వేసుకుంటారు, రైస్ ఫ్లోర్ వేయరు అన్నట్టు. తర్వాత ఇక్కడ నెయ్యి పెట్టి దీంట్లో ఇవన్నీ నట్స్ గోలిస్తాను అన్నట్టు. కాజు, కిస్మిస్, బాదం ఇవి గోలించి దాంట్లో వేస్తాను అన్నట్టు. ఈ ఉండ్రాలు మంచిగా ఉడికిన తర్వాత అప్పుడు ఈ వాటర్ వేస్తాను. బియ్యం పిండి, రవ్వ కలిపింది అన్నట్టు. దీంట్లో కుడక పొడి కూడా కావాలి. యాలకుల పొడి వేస్తా, బెల్లం. ఇది రైస్ ఫ్లోర్ పోసినాక మళ్ళీ సుజి పోసిన మంచిగా ఉడికింది. ఉడికిన తర్వాత అప్పుడు దీంట్లో బెల్లం వేస్తా. చక్కెర అన్నీ వేసుకోవచ్చు, బెల్లం అన్నీ వేసుకోవచ్చు. మళ్ళీనేమో ఇది మంచి సువాసన కోసం ఇది యాలకుల పొడి, కుడక పొడి. ఇది ఉండ్రాల పాయసం నేను తయారు చేస్తున్నాను. వినాయకునికి ఈ విధంగా చేస్తా అన్నట్టు. మరొకసారి చెప్తాను. ఫస్ట్సారి బియ్యం పిండి తీసుకొని బెల్లం వేసి దాన్ని తడపాలి. తడిపిన తర్వాత చిన్న ఉండ్రాలుగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో నీరు పెట్టుకొని ఎసరు వచ్చినాక ఆ ఉండ్రాలు వేయాలి. ఆ ఉండ్రాలు బాగా బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు నేను సూజీ, రైస్ రెండు కలిపి వాటర్లో కలిపి దీంట్లో ఇది చేసిన. అవి కూడా చాలా బాయిల్ కావాలి. బాయిల్ అయిన తర్వాత అప్పుడు కుడక పొడి, యాలకుల పొడి, బెల్లం వేస్తాను. తర్వాత పాలు పోస్తాను. పాలు కూడా రెడీ ఉన్నాయి. తర్వాత ఇది అయిన తర్వాత పాలు పోసేసి కిస్మిస్లు కూడా వేసేసి నట్స్ కూడా వేసేస్తాను. ఈ నట్స్ కూడా వేయాలి. ఇదండి ఇదండి పాయసం రెడీ. ఈరోజు నిమజ్జనం చేస్తాను. పొద్దున ప్రసాదం పెట్టాను. ఇదండి వరసిద్ధి వినాయక గణేశ ఉద్యాసమయ శోభనార్థన పునరాగవచనం శ్రీ గణేశ ఉద్యాస ద్వాసయామి శోభనార్థం పునరాయామి. గణేశుని ఇంటి వెనకనే నిమజ్జనం చేసినాను. ఇక్కడ చూడండి.